హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియేడెదన్. హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియేడెదన్. దేవుని పరిశుద్ధ నామములో మీకు హృదయపూర్వక వందనములు తెలియజేస్తుంటున్నాం. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ప్రభు మహాకృప చేత ప్రతి దినము మీ యోగ క్షేమాల కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం. ఇంకా మరి మీకున్నటువంటి ప్రార్థన అవసరతలు మాతో పంచుకొని అందులో నుండి విడుదల పొందాలని ప్రేమతో మనయేస్తుంటున్నాం. ఆ రీతిగానే మరి మన ఛానల్ను మీకు తెలిసిన వారికి పరిచయం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, వాచ్ టైమును పెంచుతున్నందుకై ప్రభునందు సంతోషిస్తూ, మిమ్మల్ని బట్టి ఎంతో మరి ప్రభుకు సన్నిధిలో చేరి ప్రార్థన చేస్తుంటున్నాం. కనుక వీడియో మరి పూర్తిగా చూస్తూ దేవుడిచ్చే ఆత్మీయ మేలు పొందాలని ప్రేమతో మనయేస్తుంటున్నాం. మంచిది. మరి ఈ సమయంలో దేవుని నేటి వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ మాట మనం చదువుకుందాం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. కనుక దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నారో, ఆయన సంకల్పం చొప్పున ఎవరైతే పిలువబడ్డారో వారికి మరి సమస్తము జరుగుతవి, సమకూడి జరుగుతాయి. సమకూడి అనగా ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి. నీకు ఏ పనులు కావాలో, ఏ కార్యాలు కావాలో ఆ కార్యాలు ప్రభు తన చిత్తానుసారంగా స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి మరి నీ పట్ల చేస్తూ ఉంటాడు. ఇన్స్టంట్ మనీ, ఇన్స్టంట్ కాపీలాగా కాకుండా క్రమక్రమంగా సమస్తమును సమకూడి నీ జీవితములో జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయనను ప్రేమించుము, ఆయనను కొనియాడుము, ఆయన సన్నిధిలో గోజాడుము, నీ అవసరాల కొరకు, నీ అక్కర్ల కొరకు. అప్పుడు ప్రభు తప్పక సమస్తము జరిగిస్తాడు, సమకూడి జరిగిస్తాడు. సామెతల గ్రంథము 8:21 కూడా మనం చూస్తున్నాం. నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును అంటున్నాడు. అవును, ప్రభును మనం ప్రేమిస్తూ మన చేతికి వచ్చిన పనిని ఏ లోపం లేకుండా మనం చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనలా దీవించేవాడుగా, ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మరి దేవుణ్ణి ప్రేమిద్దాం, ఆయన సన్నిధిని ప్రేమిద్దాం. మోకరిల్లి మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, అనేకుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన ఇచ్చే మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. జీవం కలిగిన మా తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సంకల్పం చొప్పున పిలువబడిన వారు, మిమ్మును ప్రేమిస్తున్న వారికి సమస్తము జరిగించడానికి, సమకూడి జరిగించడానికి సిద్ధంగా నుండి స్తోత్రాలు. నీ వాక్యమైన నీ బిడ్డల్లో ఇంకా నేను అనుకున్నది ఇది కాలేదు, అది కాలేదని ఎవరైతే నిరాశ నిస్పృహలో ఉన్నారో వారు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుండగా వారి పట్ల సమస్తము జరిగించండి. సమకూడి స్టెప్ బై స్టెప్, ఒకటి తర్వాత ఒకటి తప్పకుండా వారి జీవితంలో అన్ని కలిగించి వారిని ఆనందపరిచి, సంతోషపరిచి, మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని పుణ్యరక్షకుడు యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.
గాడ్ బ్లెస్ యూ.